పూజయామి జగదీశ్వర మే ప్రసీద. పూర్వములకు పేరు పేరున స్వాగతిస్తూ प्रतिष्ठति राजद्वारे सभायां दिग्विजय प्राप्तिरस्तु मनोवांछा फलसिद्धि. స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న మహాభారత ప్రోగ్రాంకి ఇంత గొప్ప కార్యక్రమానికి మరి ఇక్కడికి విచ్చేసిన గురువర్యులు బాజ్పేయి సంతోష్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అలాగే వేదిక ముందున్న భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటూ మరి బాజ్పేయి సంతోష్ గారి పాదాభివందనాలు కూడా చేసుకుంటూ ఇంత గొప్ప బాచోపల్లి సంతోష్ గారికి కూడా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఇంత గొప్ప కార్యక్రమమే కాదు, గతంలో కూడా సుందరకాండ ప్రోగ్రాంతోని అంత గొప్ప కార్యక్రమంతో మన జగిత్యాల పరవశించిపోతుంది. ఈనాటి వరకు కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒకటే ప్రతి ఒక్కరు ఇంతమంది ఇక్కడికి విచ్చేసిరు అని అంటే మన జీవితం ఏంటో మనకి తెలుసు. చాలా మంది డబ్బు అనుకుంటారు, ఇంకేదో అనుకుంటారు. కాదు, మన జీవితం అంటేనే ఆధ్యాత్మికం. దాని వెనకాల ఆ భగవంతుడి వెనకాల మనం పరిగెత్తితే చెడు జరిగేది కూడా జరగకుండా మంచి జరుగుతుంది ఒక నమ్మకంతో ఈరోజు మనం ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నాం. ఈరోజు మనం ఇలా ఉన్నాం కాబట్టి రేపు పొద్దున మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో బాటలు పడతాడనే నమ్మకంతో మనం ఈరోజు ఇలా ఉన్నాం. మనం చేసిన పాపపుణ్యం, మన తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యం ఈరోజు మనకు వచ్చినట్టే మనం చేసిన పాపపుణ్యములు కూడా మన పిల్లలకు వస్తాయనే నమ్మకంతో మనం పుణ్యం మాత్రమే చేయాలని ఒక ధోరణితోని మనం ఈరోజు అందరం ముందుకెళ్తున్నాం. మరి ధర్మపురి వాస్తవైన బాచంపల్లి సంతోష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాత్మికంలో తీసుకెళ్తూ మా అందరినీ కూడా ఇంకా కూడా భక్తి మార్గంలో నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మున్సిపల్ జ్యోతి లక్ష్మణ్ గారులకు మనందరి పక్షాన కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ ఈనాటి ప్రవచనామృత సూర్యునికి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి, ధర్మ సవ్యసాచి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే మహాభారత నవాటిక 5వ రోజు ప్రవచనాన్ని ప్రారంభించుకోవడానికి వారిని సవినయంగా వేడుకుంటున్నాం. అందరూ ఎవరి స్థానంలో వారు కూర్చొని ఆ దత్తాత్రేయుడే ఇక్కడికి వచ్చినట్టు ఈ కార్యక్రమాన్ని గురువుగారిచే చెప్పిస్తున్నట్టు భావన ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
तदा आजुहाव पुत्रेति तन्मयतया करवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। जय जय जगदम्ब शिवे त्रिसुते जय जय महेश दयिते जय जय चिद्गगन कौमुदी धारे प्रस्तूयते वक्ता श्रोता सावधाना भवन्तु। దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ గురు దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః వసుదేవ సుతో దేవో కంసచానూరమర్దనో రామ రామేతి రమే రామే మనోరమే ఓ రామ నామ వరాననే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే భైరవం వందే మణికర్ణికాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అవతరించింది. ఈరోజు ద్రౌపది స్వయంవరం. ద్రౌపది అనగానే చాలా మందికి సందేహాలు. ద్రౌపది పేరు ఎత్తగానే అనుమానాలు. ద్రౌపది అని పేరు చెప్పగానే చాలా మందికి ఒక తేలికైన భావం. ఈనాటి మహాభారత ప్రవచనం ఆ సందేహ పరంపరను త్రుంచివేయటానికే వచ్చింది ఈసారి. ఈ మహాభారతం విన్న తరువాత మీకు ఎప్పుడు కూడా ద్రౌపది మీద ఎప్పుడూ సందేహం కలగకూడదు. మన ధర్మాన్ని, మన సనాతన
సందేహాన్ని ఎప్పుడు వ్యక్తం చేయకూడదు. లోకంలో జరిగేటువంటి వాటిని చూసి మన ధర్మాన్ని మనం ఎప్పుడూ కూడా తక్కువ చేయకూడదు. ప్రతి దానికి ఒక సందర్భం, ప్రతి దానికి ఒక సమాధానం నేను చెబుతాను. కావాలంటే అడగండి. కానీ ధర్మం మీద విశ్వాసాన్ని కోల్పోకండి. మనను కాపాడేదే ధర్మం, మనను కాపాడేదే సత్యం, మనను కాపాడేటువంటిదే పరిపూర్ణమైనటువంటి దైవశక్తి. ఏకచక్రాపురంలో ఉన్నటువంటి ఈ పంచ పాండవులకు ఒక బ్రాహ్మణుడు వచ్చి చెప్పినాడు, ద్రౌపదీదేవి స్వయంవరం జరుగుతోంది, అక్కడికి వెళ్ళండి. నిరాశ్రయులై ఉన్నారు పాండవులు. వీరికి ఇప్పుడు ఒక సహాయం కావాలి, ఒక బలం కావాలి. ఆ బలాన్ని ఇవ్వాలి. అందుకే పాండవులు వెళ్ళాల్సినటువంటి రాజ్యం ద్రుపద రాజ్యం. నిన్న చెప్పాను మీకు, ద్రుపద రాజ్యం అంటే పంజాబ్ పాండవుల యొక్క అత్తవారిల్లని. పంజాబ్ మహావీరుల యొక్క స్థానం. ఉత్తర భారతదేశంలో అద్భుతమైనటువంటి ప్రదేశం. భగవానుడైనటువంటి లక్ష్మీ నరసింహుడు ఏ ప్రాంతమునందు అవతరించినాడో కృతయుగంలో ఆ ప్రాంతం ముల్తాన్. హిరణ్యకశపుడు ఒకప్పుడు పరిపాలన చేసినది. అక్కడ ఈ ద్రుపదుడు రాజ్యం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడికి బాల్య స్నేహితుడు ద్రుపదుడు. ద్రోణుణ్ణి ఒకప్పుడు అవమానించినందుకు గురుదక్షిణగా అర్జునుడు ద్రోణుడికి చెల్లించడానికి ఈ ద్రుపదుని ఓడిస్తాడు. ఆ రోజు తన ఓటమిని అంగీకరించి అవిచిత్రపురం అనేటువంటి పట్టణాన్ని ధారపోసాడు ద్రోణుడికి. తన రాజ్యంలో గంగకు ఉత్తరం వైపు ఉన్నటువంటి సగభాగాన్ని ద్రోణుడికి ఇచ్చాడు. కానీ లోపల ఒక ప్రతీకార జ్వాల. మరి ఎలా గెలవాలి? మంత్రబలంతో గెలవాలి అనుకున్నాడు. ద్రోణాచార్యుడిని సంహరించే ఒక కొడుకు నాకు కావాలి అని మహర్షుడు వెళ్ళి అడిగాడు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకరిని చంపటానికి పూజలు చేస్తే ఆ పూజలు ఫలిస్తాయా? ఎప్పుడు ఫలించవు. అందుకే ఒకడి కీడు కోరుతూ ఒకడిని నాశనం చేయటానికి పూజలు చేస్తే వాటికి పెట్టిన పేరే క్షుద్ర పూజలు అని చెప్పారు. ఈ క్షుద్ర పూజలు ఎప్పుడు కూడా మనిషిని నిలవనింపలేవు. అందుకే దాన్ని తట్టుకొనగలిగేటువంటి దైవశక్తి మన దగ్గర ఉంటే ఏ క్షుద్రత్వాన్ని అయినా సరే మనం పారతోడగలుగుతాం. అందుకే క్షుద్ర పూజ ఎప్పుడూ మనస్సులో పెట్టుకోండి. ఈ కాలంలో కూడా అలా చేసేవారు ఉన్నారా? ఉన్నారు. కానీ మనం ఎప్పుడు కూడా దైవంతో అనుబంధం పెంచుకోవాలి. హృదయమంతా దైవాన్ని నింపుకున్న వాడికి ఎప్పుడు కూడా భయం అనేటువంటిది లేదు. జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః.
నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. అందుకే రోజు బయటికి వెళ్ళేటప్పుడు భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ కుంకుమను తీసి మన నొసట పెట్టుకునేటప్పుడు ఈ శ్లోకం చెప్పుకోవాలి. వనమాలి గదీశాంగి శంగే చక్రే చ నందకి శ్రీమాన్ నారాయణో దుష్టుల యొక్క దృష్టి నుండి ఇవాళ అంటే దృష్టి దోషం, దిష్టి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కన్నుల్లో మంట. ఈ కనుల్లో మంట పెట్టుకొని ఎదుటి వ్యక్తులను చూస్తూ కంపారిజన్ బతుకులతో బతికేటువంటి వాడికి మనశ్శాంతి ఏనాడు కూడా ఉండదు. వాడు అలా ఉన్నాడు, నేను ఇలా ఉండాలి. వాడు ఇంత సంపాదిస్తున్నాడు, నేను ఇంత సంపాదించాలి. వద్దు. ప్రపంచంలో నీకంటే గొప్పవాడు ఎవరూ లేరు, నువ్వు ఒక ప్రత్యేకం అనే భావన ప్రతిరోజు మనకు ఉంటే ఎప్పుడూ మన కింద పడదు. సంపద ఆపదనివ్వకూడదు. ఆపదనిచ్చే సంపద ఎప్పుడు శాశ్వతం కాదు. అందువల్ల ప్రశాంతత ఆ ప్రశాంతత ఎలా వస్తుంది అంటే దైవ ధ్యానం వల్ల వస్తుంది. చెడు ఆలోచనలు రాకుండా ఉండటం, ఎదుటి వ్యక్తికి చెడు చెయ్యాలనేటువంటి సంకల్పం కలగకుండా ఉండటం, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీ. కళ్ళల్లో ద్వేషం, హృదయంలో ఈర్ష్య, శరీరంలో కంపరం, బుద్ధిలో తర్కం, విషమైనటువంటి బుద్ధి, కల్మషమైన ఆలోచనలు, కలుషితమైనటువంటి మనస్సు, ఇవన్నీ ఉన్నవాడే రాక్షసుడు. మనం రాక్షసులం కావద్దు. ద్రుపదుడు ద్రోణుణ్ణి చంపడానికి ఒక యజ్ఞం చేద్దాం అనుకున్నాడు. మహర్షులను వెళ్ళి అడిగాడు, ఒక యజ్ఞం చెయ్యాలి, ఎలాగైనా ద్రోణుణ్ణి లేపేయాలి. అప్పుడు ఎవ్వరూ ముందుకు రాలే. మంచి వాళ్ళు ఉంటారు భోగంలో. వెతుకుతూ ఉన్నాడు. ఒక ఇద్దరు దొరికారు, యాజులు ఉపయాజులు అనేటువంటి ఇద్దరు. ఎటువంటి వాళ్ళు ఉంటారు వెతికితే. ఈ యాజులు అనేటువంటి వాడు ఒక కండిషన్ పెట్టాడు, నా తమ్ముడి సహకారం ఉంటే నేను మీకు యజ్ఞం చేసి పెడతాను. సరే అని మొత్తానికి డబ్బుకో దేనికో ఒప్పించాడు. యజ్ఞం మొదలైంది. ఆ యజ్ఞంలో అనేక రకములైనటువంటి ఆహూతులను వేస్తూ ఉన్నారు. ద్రోణుణ్ణి సంహారం చేయటానికి భరద్వాజ పుత్రుడు భారద్వాజస్య హంతారం సోభిసంధాయ భూపతి ఆజగ్రే తత్తదా సర్వం ద్రుపదః కర్మ సిద్ధయే. ఇలా చేస్తూనే ఉన్నాడు. ఇటువంటి పూజలు ఉన్నాయా? ఉన్నాయి. లేక లేవు. ఇటువంటి శక్తులు ఉన్నాయా? ఉన్నాయి. మంత్రాలు పనిచేస్తాయా? కలియుగంలో బ్రహ్మాండంలో పనిచేస్తాయి. మంత్రశక్తి ఉందా? ఉంది. కానీ ఎదుటి వ్యక్తికి హాని కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటివి చాలా కష్టంగా నెరవేరుతాయి. దానికి చాలా త్యాగం చెయ్యాలి. కామాఖ్య క్షేత్రానికి మీరు వెళ్తే కామాఖ్యకు దగ్గరలో మయా అనేటువంటి ఒక గ్రామం ఉంది. మీరు కొట్టండి గూగుల్లో, తెలుస్తుంది. రకరకాలైన మంత్ర తంత్ర తాంత్రిక వేత్తలంతా అక్కడ ఉన్నారు. మీ కళ్ళ ముందే ఈ గ్లాస్ మాయం చేసేవాడు కూడా ఉన్నాడు అక్కడ.
మీరు నిలుచున్న చోట నిలబడి ఉన్నప్పుడే మీ మెడలో ఉన్న హారాలను మీరే తీసివేసేంత శక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ పెద్ద గొప్పగా లేరు. వాళ్ళ వృత్తి నరకుడి వంశం, ప్రాగ్జ్యోతిషపురం, కామాఖ్య, అస్సాం, మహాశక్తులు, అక్కడ మాయాశక్తులు. సంవత్సరానికి ఒకసారి ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది అక్కడ. ఏం ఎగ్జిబిషన్ అని అడగండి. పుర్రెలు, తోళ్ళు అంటే ఈ పూజలకు పనికి వచ్చే సామగ్రి పెడతారు. మనకు అవసరం లే అవేవి వద్దు. ఎందుకు వాడి జోలికి వెళ్ళదు. ఈ మధ్యకాలంలో ఈ ఇన్స్టాగ్రాములు ఇవి వశీకరణం చేయకూడదు అని వస్తుంటాడు. నీ బొంద వశీకరణం చేయకూడదంటే ఓ అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. పాపం చాలా మంది పిచ్చి వాళ్ళు వెళ్తారు. ఏముండదు, అంత వశీకరణం చేసేవాడు ఇంత అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇచ్చుకోవడం? వెళ్ళి ముఖ్యమంత్రినో ఎవరినో మంత్రి దగ్గరికి వెళ్ళి వశీకరణం చేయొచ్చు కదా. చీప్ ట్రిక్స్. జనం అలాగే ఉన్నారు, వాడి దగ్గరికే పోతారు. ఇంకా వీళ్ళకు కూడా చిటిక వేసిన డబ్బు రావాలి, ఇలా అంటే ఇలా ఫలితం కావాలి. ఎవ్వడు అలా ఫలితాలు ఇచ్చేవాడు ఎప్పుడు ప్రదర్శన పెట్టాడు. మొన్న ఎలక్షన్స్ అప్పుడు నా దగ్గరికి ఎంతమంది వచ్చి అడిగారు, ఏమని, గురువుగారు మాతో రాజశ్యామల యాగం చేయించండి, ఎలాగైనా నేను ఎమ్మెల్యే కావాలి, రాజశ్యామల యాగం చేస్తే ఎమ్మెల్యే అవుతాం అంటే నేనన్నా, రాజశ్యామల యాగం చేస్తే ఎమ్మెల్యే అయితే నేను చేసుకొని నేను కానా? నేను కావద్దా జీవితంలో? ఎప్పుడు ఇలా ప్రవచనాలు చెప్పుకుంటే బతకాలా? నేను కావద్దా ఎమ్మెల్యే? నేను కావద్దా ఎంపీ? మీకెందుకు చేయిస్తా అంటే ఒక పిచ్చిలో బతుకుతున్నారు. ఈ పిచ్చి వాళ్ళను పిచ్చిలో వేయటానికి కొంతమంది పండితులు తయారయ్యారు. ఇలా చేస్తాం అలా చేస్తాం, ఏం లేదు, వాడి డబ్బు వీడు పొందడానికి తప్ప. యాగాలు చేస్తే ముఖ్యమంత్రులు, యాగాలు చేస్తే ఇవి అవుతారనేటువంటిది ఎప్పుడు కూడా సత్యము కాదు, కాదు, కాదు. పిలిచి అమ్మాయి తీసుకో, కర్మ ఏమిటి అంటే ఆ ద్రుపదుడి భార్య కూడా తర్వాత వస్తా. మంత్రయుక్తమైన హవిస్సును యాగబ్రహ్మ ఇస్తే వెంటనే తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం కొన్ని నియమాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏ నియమాలు? చాలా చిన్నవి, చాలా పెద్దవి. మనం మన కోసం భగవంతుణ్ణి ఎప్పుడు ఆపకూడదు. పూర్ణాహుతి చెయ్యాలి, పూర్ణాహుతికి ఫలాలు రావాలి, ఆపేద్దాము అంటే ఆ యజ్ఞము నిష్ఫలం, అంతే. ఆపదు. ఇంకో చిన్న విషయం మీరందరూ తెలుసుకోవాలంటే చెప్తున్నారు. రోజు మీరు ఇంట్లో భోజనం చేసేటప్పుడు మీరు కూర్చున్న తర్వాత ప్లేట్ పెట్టి అన్ని పదార్థాలు వడ్డించిన తర్వాత మీరు కూర్చోక ముందు వడ్డించి అన్నం పెట్టి, అన్నం మన కోసం ఎదురు చూడవద్దు, మన అన్నం కోసం ఎదురు చూడాలి. కానీ ప్లేట్లో అన్నం వడ్డించేసేసి చాలా మంది చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ అన్నం అనుకుంటుందట, నేను తినాలా, వాడు నన్ను తింటాడా? అన్నాన్ని మనం తింటే యోగం, అన్నం మనం తింటే విషం. అంటే అన్నమే కనుక మనను తినాలి అనుకుంటే ఇది ఉపనిషత్తులో చెప్తుంది, అద్యతే అత్తిచ భూతాని. అన్నం తినబడుతుంది, అన్నం మనను తింటుంది. ఏముంది? ఆ అన్నమే వీటిని రేపేద్దాం అనుకుంటే లోపలికి వెళ్ళి
500 శోధించి చిన్న ప్రయత్నం ఇది. అంటే ఆహార పదార్థాల మీద కూడా భగవత్ భావన ఉండాలి. సృష్టిలో పవిత్రమైన అన్నం నీకోసం ఎదురు చూడగలదు. అన్నీ మరచిపోయి పరంధాముడి యొక్క ధ్యానాన్ని మనం చేద్దాం. చెప్పండి అందరూ కూడా. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే. ఎప్పుడు ఆపలేడు, గుర్తుపెట్టుకోండి. నీ జాతకంలో కనుక అటువంటి యోగమే వచ్చిందంటే అవకాశం తన్నుకుంటూ వస్తుంది నీ దగ్గరికి, నీ వెనకనే వస్తుంది. మొన్ననే చెప్పాను మీకు, వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పుతిన్ రష్యా నుంచి ఇండియా వచ్చినప్పుడు ఆ వాజ్పేయి కూర్చొని ఉంటే వాజ్పేయి గారి వెనక నిలబడినటువంటి నరేంద్ర మోడీ గారు బ్యాగు పట్టుకొని పుతిన్ వెనక ఉన్నటువంటి ఫోటో మరి ఇవాళ కాలం 2025 దివ్యుల తిరిగింది. అలా బ్యాగు పట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్నప్పుడు ఒకే కారులో పుతిన్ ఇద్దరు వెళ్ళారే. ఇది ఎవడాపగలడు? ఎవడాపలేడు యోగం ఉంటే. అందుకే యాగాలు చేసి ఇది చేస్తే ఓ ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఆయన యాగం చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి రెండోది మరి మొన్న ఎందుకో కాలే, మొన్న ఎందుకు కాలే? యాగం చేస్తే జాతకం చెబుతుంది. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయినంత వరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి ప్రతి వాడు ఫోన్ చేసి నేను సర్పంచ్ అవుతారా? మీరేమన్నా చేయండి, నేనేం చేస్తాను? ఏం చేస్తాం? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా 30-40 లక్షలట రూపాయలు లేదా ఏమిటో అర్థం కాదు. మాటలు వింటూ ఉంటారా? 10 ఇస్తావా, 20 ఇస్తావా, ఓటేస్తా. ఎలా తయారైపోయింది సమాజం, ఎలా డబ్బు ఏం చేస్తారు, ఎక్కడ పెట్టుకుంటారు? కరెక్ట్ 2 మంచి ముద్దలు కూడా తినలేవు, కానీ పట్టుకోవటానికి ఇద్దరు ఇటుపక్క అటుపక్క రావాలి, కానీ వీడికి పదవి కావాలి. ఎందుకు? ఏం చేసుకుంటారు? ఎక్కడికి వెళ్తారు? ప్రయత్నం చెయ్యండి. నీలో ధర్మం ఉంటే, నీలో కనుక కావాలి, ఉచితం కావాలి. ఉచితంగా భోజనం పెడుతున్నారు, పెట్టిన తర్వాత మళ్ళా పెడితే తింటారా? అబ్బో అంటారు. ఉచితంగా ఏది కోరకండి, ఉచితంగా ఏది అడగండి, కష్టపడండి, ప్రయత్నం చేయండి. మీ యోగాన్ని బట్టి మీకు వస్తుంది. కాబట్టి ఈ కథలు విన్నప్పుడు మీకు వెంటనే సందేహాలు వస్తాయి. ఏమిటి? ద్రుపదుడు ద్రోణుణ్ణి చంపడానికి యాగం చేశాడు కాబట్టి మేము కూడా వీళ్ళని చంపడానికి యాగం చేయించాడు, శత్రువు సంహారం చేయడానికి. దీనివల్ల ఏమవుతుందంటే సమయము అన్నీ పోతాయి, చాలా పోతాయి. ఒకటి పొందాలి అంటే ఒకటి కోల్పోవాలి, ఒకటి సాధించాలి అంటే ఒకటి త్యాగం చేయాలి. అది చెయ్యగలిగే స్థాయిని సంపాదించాలి. అందుకే ఇక్కడ చూడండి, భారద్వాజస్య హంతారమో, భారద్వాజ పుత్రుడైన ద్రోణుణ్ణి సంహరించడానికి ఈ క్రతువు ఫలించుగాక.